ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ దేవి యొక్క శక్తి నీడ మీకు తోడుగా ఉంది. పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ వీడియో వెంటనే చూసేయండి. అయితే మీకు తోడుగా ఏ దేవత యొక్క శక్తి ఉంది, అలాగే తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఆ దేవి యొక్క శక్తి నీడ కారణంగా మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి శుభ పరిణామాలను చూడబోతున్నారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, తులారాశివారు అలంకార ప్రియులు. అలాగే అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ అందంగా ఆకర్షణీయంగా కనిపించడానికి చక్కగా రెడీ అవుతూ ఉంటారు. అలాగే తులారాశి వారికి అందంపై ఆసక్తి మాత్రమే కాదు, తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా ఈ తులారాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే వీరు సమస్యలను అధిగమించడానికి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అంటే ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునేలోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా వీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే కుటుంబ బాధ్యతలు కూడా వీరికి అధికంగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా బాల్యం నుండి జీవితంలో కష్టాలు, ఎత్తుపల్లాలు చూస్తూ ఉంటారు. అయితే జీవితానుభవం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. అనేక రంగాల గురించినటువంటి అవగాహన కూడా చిన్నతనం నుండే వీరికి అలవడుతుంది. అయితే మీ యొక్క జీవితంలో ఇదివరకు చాలా రోజులుగా చాలా రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు. అయితే మీరు చాలా కాలంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక ఇబ్బంది తొలగిపోయిన వెంటనే మరొక ఇబ్బంది వీరి ముందుకు వస్తూ ఉంటుంది. అంటే ఈ విధంగా కష్టాల మధ్యలో మీ యొక్క జీవితం చాలా కాలంగా నలిగిపోతూ ఉంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చాలా అతలాకుతలం చేస్తున్నాయి. ఆర్థికంగా డబ్బు సంపాదించడానికి మార్గాలు కూడా మీకు కనిపించడం లేదు. ఉద్యోగాలు చేస్తున్నారు కొంతమంది, కానీ ఉద్యోగంలో సరైన ఆదాయం అనేది లభించడం లేదు. శ్రమ ఎక్కువగా ఉంది, ఫలితం మాత్రం చాలా తక్కువగా ఉంది. కొంతమంది ఉద్యోగాలను కూడా పొందుకోలేకపోతున్నారు. అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ కి, మీ యొక్క అనుభవానికి తగినటువంటి ఉద్యోగం కూడా మీకు లభించడం లేదని చాలా నిరాశలు ఉన్నారు. అలాగే వ్యాపారంలో అభివృద్ధి లేక వ్యాపారం కుంటుపడినట్లుగా ఉండటంతో, మీకు పోటీదారులుగా మరికొన్ని వ్యాపారాలు రావటంతో మీరు చాలా నిరాశ నిస్పృహల్లో కూరుకొనిపోయారు. ఈ విధంగా వ్యాపార జీవితంలో కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొంతమంది ఉద్యోగ జీవితంలో సమస్యలు. అంటే మీరు ఎంత కష్టపడ్డా కానీ మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని మీరు పొందుకోలేకపోతున్నారు. పై అధికారులు కానీ, కార్యాలయంలో ఏ ఒక్కరు కానీ మీ యొక్క శ్రమను గుర్తించటం లేదని మీరు చాలా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. వీటన్నింటికీ కూడా కారణం మీ యొక్క జీవితంలో ప్రతికూల శక్తి దాక్కొని ఉంది. అంటే మీ యొక్క జీవితంలో ఈ విధంగా నెగటివ్ ఎనర్జీ ఉండటం వల్ల మీరు జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరికొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనికంతటికీ కూడా కారణం నెగటివ్ ఎనర్జీ. అయితే ముఖ్యంగా ఈ యొక్క నెగటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మీ ఇంట్లో నుండి, మీ యొక్క జీవితంలో నుండి బయటకు వెళ్లిపోతుందో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు చూస్తారు. అయితే ఈ సమయంలో మాత్రం మీరు ఆర్థిక పురోగతి సాధించడానికి కావచ్చు, అలాగే మీ యొక్క జీవితంలో ప్రతి కష్టం నుండి విముక్తి పొందుకోవటానికి కావచ్చు, మీకు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఆ దుర్గా అమ్మవారి యొక్క శక్తి నీడ మీకు, మీ కుటుంబానికి తోడుగా ఉంది. కాబట్టి ఆ యొక్క దుర్గా అమ్మవారి ఆశీస్సులు మీ పైన ఉన్నాయి. కాబట్టి ఇదివరకు మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితం కావచ్చు, ఇదివరకు మీరు చేసినటువంటి దాన ధర్మాల ఫలితం కావచ్చు, పూజలు, వ్రతాల ఫలితం కావచ్చు, ఇప్పుడు మీరు దాని తాలూకు ఫలితాన్ని పొందుకోబోతున్నారు. మీ యొక్క మనస్తత్వాన్ని, అలాగే మీరు చేసినటువంటి మంచి పనులను చూసి
ఆ దుర్గా అమ్మవారు ఎంతో సంతోషంతో మిమ్మల్ని అనుగ్రహించడానికి, మీకు తోడుగా ఉండటానికి మీ యొక్క జీవితంలోకి వచ్చారు. ఆ శక్తి నీడ అంటే ఆ దుర్గా అమ్మవారి యొక్క శక్తి నీడ మీకు తోడుగా ఉంది కాబట్టి ఇక ముందు మీరు ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే దుర్గా అమ్మవారిని ఆరాధించి పని మొదలు పెట్టండి. సక్సెస్ఫుల్ ఫలితాలైతే ఖచ్చితంగా చూస్తారు. అలాగే ఉద్యోగంలో అభివృద్ధిని మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎటువంటి సవాళ్లు ఉన్నా కానీ వాటిని అధిగమించగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులకి పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. అంటే ఇదివరకు ఎంత కష్టపడ్డా కానీ పై అధికారులు కానీ మీ తోటి ఉద్యోగస్తులు కానీ మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని మీరు చాలా నిరాశలో ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. ఖచ్చితంగా ఆ శక్తి నీడ మీకు తోడుగా ఉంది కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు అత్యద్భుతమైన ఫలితాలనైతే ఖచ్చితంగా చూస్తారు. అలాగే ఆర్థిక పురోగతి కోసం మార్గాలు తెరుచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ దుర్గా అమ్మవారు మీకు తోడుగా ఉన్నారు కాబట్టి ఆదాయ మార్గాలు కూడా పెరగబోతున్నాయి. అయితే ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే దుర్గా చాలీసా పఠించి పని మొదలు పెట్టండి. ఖచ్చితంగా దుర్గా అమ్మవారి యొక్క ఆశీస్సులతో మీరు సకల శుభాలను పొందుకుంటారు. ఆ పనిలో దిగ్విజయంగా మీరు విజయాన్ని సాధిస్తారు. అలాగే ప్రతి కష్టం నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి సమస్య నుండి విముక్తిని కూడా ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే తులారాశివారు మీ యొక్క జీవితంలో మీరు నిందలు, ఆరోపణలు కూడా ఇదివరకు భరించారు. అయితే మీరు చెయ్యని తప్పులకు కూడా మీరు నలుగురి వల్ల మాటలు పడాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే ముఖ్యంగా ఈ సమయంలో దుర్గా అమ్మవారి యొక్క శక్తి నీడ మీకు తోడుగా ఉంది కాబట్టి మీరు ఏ తప్పు చేయలేదని నిజాన్ని నిరూపించుకునే ఒక సదవకాశాన్ని ఆ యొక్క దుర్గా అమ్మవారు మీకు ఇవ్వబోతున్నారు. ఆ యొక్క అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మిమ్మల్ని ఎవరైతే అపార్థం చేసుకున్నారో, మీరు తప్పు చేశారని ఎవరైతే నమ్మారో వారందరూ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు. ఆ విధంగా నిజ నిర్ధారణ జరుగుతుంది. మీరు చెయ్యని తప్పుకు ఇదివరకు మీరు అనుభవించినటువంటి కష్టాలు, నిందలు, ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ యొక్క జీవితంలో నుండి దూరంగా వెళ్లిపోతాయి. ఇదివరకు మిమ్మల్ని అపహాస్యం చేసిన వారే, అగౌరవపరిచిన వారే మీకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే మీ గురించి, మీ యొక్క గొప్పతనం గురించి మీపైన ప్రశంసల వర్షాన్ని కూడా కురిపిస్తారు. ఈ విధంగా దుర్గా అమ్మవారి యొక్క శక్తి నీడ మీకు తోడుగా ఉంది కాబట్టి ఇదివరకు మీ యొక్క జీవితంలో ఎటువంటి అశుభాలైతే మీరు చూస్తూ వస్తున్నారో అవన్నీ కూడా శుభ ఫలితాలుగా ఖచ్చితంగా మారుతాయి. అయితే అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో తులారాశివారు ఇంట్లో ఖచ్చితంగా గోమూత్రం చల్లుకోండి. ఈ విధంగా చేయటం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది. అలాగే వీడియో చూడగానే మీరు ముందుగా చేయాల్సినటువంటి పని ఏమిటంటే కనుక ఈ రోజు రాత్రి, అంటే మీరు ఎప్పుడైతే వీడియో చూస్తారో అదే రోజు రాత్రి మీరు ఖచ్చితంగా మీ యొక్క ఎడమ చేతిలో కాస్తంత రాళ్ల ఉప్పు పట్టుకోండి. దానిపైన కొన్నింటిని ఆవాలను వేయండి. అంటే ఒక 10 ఆవాలైతే సరిపోతాయండి. అవి వేసి మీ యొక్క కుటుంబ సభ్యులని అందరినీ కూడా తూర్పు ముఖంగా నిల్చోబెట్టి ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు వారిపై నుండి దిష్టి తీసేసి వాటిని తీసుకుని వెళ్లి మీరు నిర్జన ప్రదేశంలో కానీ లేకపోతే ప్రవహించే నీటిలో కానీ, ఇదేది అందుబాటులో లేకపోతే వాష్ ఏరియాలో కానీ పారబోసేసి దానిపై నుండి నీళ్లు పోయండి. ఆ తర్వాత మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే కనుక మీకు కూడా ఈ విధంగా దిష్టి తీయమని చెప్పండి. ఈ విధంగా చేసిన తర్వాత అందరూ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పడుకోండి. ఈ విధంగా కనుక తులారాశి వారు చేశారంటే ఇంట్లో కానీ మీ యొక్క జీవితంలో కానీ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అదంతా కూడా పటాపంచలైపోతుంది. మీ యొక్క జీవితంలో అంతకు ముందు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైన ఫలితాలు మీరు సాధిస్తారు. అనుకూలమైనటువంటి వాతావరణం మీ యొక్క జీవితంలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా తప్పకుండా చేయండి. దుర్గా అమ్మవారి యొక్క ఆశస్సుల కోసం దుర్గా అమ్మవారిని ఆరాధించండి. హనుమాన్ చాలీసా పఠించండి. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.